భారీ ఎత్తున పొట్టలేసుకుని ఆయాసపడుతూ నడవలేక ఆగలేక కింద మీద పడేవారికి ఇప్పుడు తీవ్ర హెచ్చరిక చేస్తోంది వైద్య బృందం. కేవలం ఇది బరువు సమస్య కాదు, ప్రాణాపాయం ఇందులో దాగుందని అంటున్నారు. అసలు విషయానికొస్తే పొట్ట భాగంలో కొవ్వు ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇవి నేరుగా కాలేయంలోకి ప్రవేశిస్తాయి. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ కు, హార్మోన్లను అడ్డుకునేందుకు కారణం అవుతుంది. శరీరంలో ఏ వ్యాధికైనా మూల కారణం ఇన్ఫ్లమేషనే. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే ఇన్ఫ్లమేషన్ బాధ పొంచి ఉన్నట్టే. ఇతర భాగాలతో పోలిస్తే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటే టైప్ 2 డయాబెటీస్ ముప్పు ఎక్కువ. పొట్ట కొవ్వు వల్ల శరీరంలో హానికరమైన కొన్ని మాలిక్యులర్ ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో ట్రైగ్లిజరైడ్స్, రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో రక్తనాళాలు కుచించుకుపోతాయి. గుండె జబ్బులు, పక్షవాతం ముప్పు ఎక్కువ అవుతుంది. ఎడిపోజ్ కణజాలాన్నే మనం కొవ్వు అని పిలుస్తాం. ఈ కణజాలం శరీరంలో చర్మం కింది భాగంలో, వివిధ అవయవాల్లో, ఎముక మూలుగులో, కండరాల్లో, రొమ్ము దగ్గర పేరుకుపోతుంది. కొవ్వు పేరుకుపోవడం ఆరోగ్యపరంగా ఎన్నో తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. పొట్ట కొవ్వు ఆరోగ్యకరమైన కణాల్లో క్యాన్సర్ను ప్రేరేపించే సైటోకైనులను విడుదల చేస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మహిళల్లో ఈస్ట్రోజన్ స్థాయి తగ్గడంతో అండాశయం కొవ్వు కణాలను విడుదల చేస్తుంది. దీంతో బరువు ఎక్కువ ఉన్న స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. పురుషుల్లోనూ క్యాన్సర్ల ముప్పు ఎక్కువే. బాణపట్ట, మెడ చుట్టూ కొవ్వు ఉంటే గురక, నిద్రలో శ్వాసకు అవరోధాలు తలెత్తుతాయి. ఊపిరితిత్తులు, శ్వాసనాళాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడంతో శ్వాసక్రియ కష్టమవుతుంది. దీనివల్ల నిద్ర క్రమం దెబ్బతింటుంది. ఫలితంగా రోజంతా మత్తుగా ఉంటారు. ఒక్కోసారి నిద్ర అసలే పట్టకపోవచ్చు కూడా. రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ ఎక్కువగా ఉంటే రక్తపోటు దాడి చేయొచ్చు. పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు మన శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు తలెత్తుతాయి. ఇది కుంగుబాటుకు దారితీస్తుంది.